భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పేరేపల్లి గ్రామంలో డబుల్ రూమ్ ఇండ్లు వద్దంటున్నారు నిర్వాసితులు. ప్రతి ఏడాది బుగ్గవాగు ముంపు బాధితులుగా మిగిలిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 7 ఏళ్లుగా ఈ నరక కూపంలో ఉండలేమంటూ కన్నీరు పెడుతున్నారు నిర్వాసితులు. ప్రస్తుతం ప్రభుత్వ స్కూల్లో ఉంటున్నారు పేరేపల్లి గ్రామస్తులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కదీర్ అందిస్తారు. జిల్లాని వర్షం ముంచెత్తింది. ఈ సందర్భంగా ఇప్పుడు ప్రస్తుతం నేను కారేపల్లి మండలంలోని పేరేపల్లి గ్రామంలో ఉన్నాను. ఇది వైరా నియోజకవర్గం కిందకి వస్తుంది. ఇక్కడ నుంచి ఈ పేరేపల్లి గ్రామం నుంచి బుగ్గవాగు అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ బుగ్గవాగు ప్రతి సంవత్సరం పొంగుతుంది. ప్రతి సంవత్సరం పొంగిన కారణంగా స్థానికంగా ఉన్న ఇండ్లలోకి వాటర్ బాగా వచ్చేస్తుంది. దాని కారణంగానే ఆ బుగ్గవాగు ఒడ్డునే డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం చేపట్టారు. దాని కారణంగా ఇప్పుడు ఎవరు అక్కడ ఉండే పరిస్థితి కనపడటం లేదు. వర్షాకాలం వచ్చింది అంటే వాటిని ఖాళీ చేసి బయటకు వెళ్లే పరిస్థితి వచ్చింది. అయితే నిన్న మొన్న దాదాపుగా 40 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడంతో బుగ్గవాగు పొంగిపొర్లి సమీప గ్రామాలకు కూడా ప్రవహించడంతో ఈ డబుల్ బెడ్రూమ్లన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఒక స్కూల్లో తలదాచుకున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ డబుల్ బెడ్రూమ్లు అక్కడ ఎందుకు కట్టాల్సి వచ్చింది, వారి మాటల్లో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ వరద ఎంతసేపట్లో వచ్చింది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి మీ దగ్గర? 11 అప్పుడు కానీ స్టార్ట్ అయిందండి. 4 దాకా వరద తగ్గలేదు. 8 దాకా ఫుల్గా వరద వచ్చింది. 2 వరకు బట్టలతోని ఖాళీ బట్టలతోనే వెళ్ళి వచ్చామండి. బీరోలు కూడా అన్ని ఉన్నాయి. బియ్యం మూటలు ఒకటి చదువుకున్నారు. ఇక అన్ని కూడా ఆడ వదిలిపెట్టుకి కట్టుబట్టలతోనే వచ్చామండి. వచ్చి ఇక బల్లా ఉంచారు. ఆ వరద ప్రాంతంలో ఇల్లు కట్టారు కదా, ఎప్పుడు కట్టారు ఆ ఇల్లు? అక్కడ మీరు మరి అక్కడ కట్టొద్దు, ఇట్లా బొగ్గ పొంగినప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పలేదు తల్లి? చెప్పామండి. మేము కూడా చెప్తాం వరద వస్తుందని. మేము అంటే గోడ కట్టేస్తాం, మీకు ఏం బాధ లేదనేది చెప్పేశారండి. కేసీఆర్ కాలనీ అందరికి 20 ఇళ్ళు, అందరికి ఇల్లు లేవనేసి కట్టాలా అక్కడ ఉండాలనేసి సరే అంటే ఉన్నామండి. మాకు ఎప్పుడు వచ్చినా అందరూ వచ్చి మాట్లాడదామంటే ఇక్కడ ఎప్పుడు వచ్చినా చెప్తున్నా కూడా మేము ఎప్పుడు కడతామమ్మా, మీకు కడతామని, మీకు ఎప్పుడు సాయం చేస్తామని చెప్తున్నారండి. వచ్చి ఇట్లా ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని పోతున్నారు. మాకు ఎప్పుడు సాయం చేయట్లేదు. ఇట్లా వరదతోటి ఇబ్బందితోటి మేము ఉంటున్నామండి. మా పానగండాలతో ఉంటున్నాం. మేము అందరం భయపడుకుంటా టెన్షన్ తోటి నైట్ అంతా నిద్ర లేకోకుండా వచ్చి ఇక్కడ బళ్ళో తల దాచుకున్నామండి. ఏం తిన్నావుదమ్మా? ఇక్కడ మంచిగా చూసుకుంటున్నారా? మంచిగా ఏం చూసుకుంటారు అంటే అట్నే చూస్తారు సార్. ఎప్పుడైనా నీళ్ళు వస్తానే బయటికి వెళ్తున్నాం. ఇప్పుడు అన్నం అన్ని పెట్టారా మీకు? రాత్రి పెట్టారు, ఇప్పుడు టిఫిన్ చేసి. గవర్నమెంట్కి ఏం చెప్తామమ్మా? మాకు ఇండ్లు వద్దు సార్. అక్కడ మేము పనులకు పోయినాం. పిల్లలు డెలివరీ ఇంట్లో ఉన్నారు. 2 పిల్లలు. నేను పనికి పోయినా, మా ఆయన పనికి వెళ్ళిండు. వచ్చేసరికి వరద వచ్చిందని పిల్లలు ఒక్కటి బయటపడ్డారు. మేము భర్త బయటనే పనులలో ఉన్నాము. వాళ్ళ పిల్లలు ఒక్కరు బయటపడ్డారు. మాకు అక్కడ అసలే ఇండ్లు వద్దు సార్. మాకు ఇండ్లు వద్దు. ఎక్కడ బయట ఊళ్ళోనే మాకు ఇండ్లు కావాలి. మాకు ఆ డబుల్ బెడ్రూమ్లు అసలే వద్దు. మేము ఎప్పుడు వచ్చినా 7 సంవత్సరాల బట్టి కూడా వరదతోని ఇదే మాకు టెన్షన్లు అవుతున్నాయి సార్. ఇట్లా ఎంతమంది ఉంటారండి ఊళ్ళో? అంటే ఆ పేరుపల్లి డబుల్ బెడ్రూమ్లు కట్టేటప్పుడు 2014లో కట్టేటప్పుడే అక్కడ ప్రతిసారి బుగ్గవాగు వస్తుంది. వాగు ఒడ్డున కట్టేస్తే ఆ పక్కనే శవాల వైకుంఠ ధామం ఉంది, పక్కనే డబుల్ బెడ్రూమ్ కడుతున్నారు, పక్కనే వాగు ఉన్నది. ఈ వాగు ప్రతి సంవత్సరం వచ్చినప్పుడల్లా ఇల్లెందు నుంచి వస్తుంది. ఆ బుగ్గవాగు ప్రతి సంవత్సరం మునిగిపోతున్నాయి. చేలు పొలాలను కొట్టకపోతున్నాయి. ఆ బుగ్గవాగులో ఒక 2 కూడా ప్రయాణం చేసే వాళ్ళు వాగు రావట్లేదని వెళ్ళడం వల్ల 2012లో కూడా ఒక 2 అందులో కొట్టపోయి చనిపోవటం జరిగింది. చనిపోయిన తర్వాతనే 2014లో కేసీఆర్ గవర్నమెంట్ అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టింది. దాన్ని కట్టేయకుండా మేము సిపిఎం న్యూ డెమోక్రసీగా ధర్నా చేశాము. ఆడ నిర్వాసితులు ఉండడానికి కూడా భయపడుతున్నారు. ఇక్కడున్న ఒక 20 కుటుంబాలలో 200 మంది పైగా జనం ఉంటారు. 20 మంది పిల్లలు ఉంటారు. వీళ్ళందరూ నైట్ పూట అక్కడక్కడ ఊరు చివరన నుండి ఊళ్ళోకి వచ్చి సామాన్లు కొనుక్కోపోవడానికి కూడా భయభ్రాంతులు అయ్యే పరిస్థితి ఉన్న వాతావరణంలో ఇండ్లు కడితే అక్కడ ఇప్పుడు చాలా మంది ఒక 1 ఇయర్ దాకా అందులో ఉండని పరిస్థితి. ఇక్కడ కొంతమంది రాజకీయంగా చేసేసి మీరు కంపల్సరీ ఆడబోయి ఉండాలి, ఉండకపోతే బాగుండదని వాళ్ళని బలవంతంగా ఒత్తిడి చేసి పంపించిన పరిస్థితి ఉంది ఆ ప్రజల్ని. ఇప్పటికైనా మేము ఏం చెప్తున్నామంటే ప్రతి సంవత్సరం ఆ ప్రజల ఇబ్బందులు మేము చూడలేకపోతున్నాము. వాళ్ళకి ఇండివిజువల్గా బెడ్రూమ్లు కట్టియాలి. వాళ్ళ స్థలాలలో వాళ్ళకి బెడ్రూమ్లు కట్టిస్తే వాళ్ళకి కొంచెం ఉపశమనం కలుగుద్ది. మేము ప్రగతిశీల మహిళా సంఘంగా కానీ సిపిఎం న్యూ డెమోక్రసీగా అదే విజ్ఞప్తి చేస్తున్నాం గవర్నమెంట్కి. 3 ఎమ్మెల్యేలు మారారు. 3 ఎమ్మెల్యేలు మారిన టైంలో ఏ టైంలో ఇది కట్టారు? ఈ ఎంతమంది నిర్వాసితులుగా ఉంటున్నారు? 20 కుటుంబాలు సార్. అక్కడ 20 కుటుంబాలు దాదాపు 80 మంది ఉంటాం. అక్కడ 2015లో ఓపెనింగ్ చేశారు. 2017 ఓపెనింగ్ చేసే సంవత్సరం వరదలు వచ్చాయి.
వరదలు వచ్చినప్పుడు మేము స్థానికంగా వచ్చి నాయకులు వచ్చి చెప్పాము వాళ్ళకి కంపల్సరీ మాకు రక్షణ కూడా ఏర్పాటు చేయండి అంటే సరే తప్పకుండా చేస్తాను హామీలకు పరిమితం తప్ప ఇప్పటివరకు మాకు ఎలాంటి పని అయితే జరగలేదు అక్కడ. ఇంకొచ్చి ఏంటంటే మాకు రావడానికి వర్షం వస్తే రోడ్డు కూడా బ్లాక్ అయిపోతుంది. 3 ఎమ్మెల్యేలు మారిన తర్వాత ఎవరికేమి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వలేదా? ఇప్పుడు ఎంతమంది నిర్వాసితులు ఇచ్చాం సార్. మేము 20 ఇళ్ళలో అందరం పేపర్ రాసి వినతి పత్రం కారేపల్లి పర్యటనకు వచ్చినప్పుడు ఇచ్చాము. మాకు సీసీ రోడ్లు రక్షణ కూడా కల్పించాలని ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చాము. ఆయన చుట్టుపక్కల నాయకులు కూడా అవును మా దృష్టిలో ఉంది చేపిద్దామని అన్నారు. అని 1 మంత్ అయిందో కాలేదో వరద వచ్చింది. వరద రావడం వల్ల ఇంత ప్రమాదం జరిగింది. ఎప్పుడైనా అంతే, వరద వచ్చిపోతుంది, పరామర్శలు వస్తాయి అంతే తప్ప మాకు ఎటువంటి లబ్ధి అయితే పొందలేదు. ప్రభుత్వం నుంచి ఆ ఇల్లు ఒకటే వచ్చినాయి. మాకు ప్రభుత్వం నుంచి ఆ ఇల్లులు వచ్చినాయి. ఆ 20 ఇళ్ళలో 20 కుటుంబాలు 80 మంది బతకడమేగా ఏదో కష్టం బతుకుతున్నట్టే ఉంది. ఇప్పటికైనా మా సమస్యలు గుర్తించి అక్కడి నుంచి మా ఇల్లు ఊర్లో మా సొంత ప్లేస్లలో మాకు ఇల్లు కట్టించి ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ వైద్య సదుపాయం అన్నీ ఎట్లున్నాయమ్మా? మీకు జ్వరాలు రావటం లేకపోతే దగ్గు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. జలుబు కనుక చేసింది కానీ నిన్న మేడం గారు వాళ్ళు వచ్చారు, ట్యాబ్లెట్లు ఇచ్చారు. కానీ వరద ఎక్కువైపోయింది, అది ఎవరు గమనించలేకపోయారు. ముసలోళ్ళు ఎక్కువై ఉన్నారు. అక్కడ 20 ఇళ్లలో ముసలోళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు పిల్లలు బయటకు వచ్చారు. మేము రావడానికి చాలా ఇబ్బంది అయింది సార్. నీళ్ళైతే చుట్టూ గమ్మినాయి, రావడానికి ఇబ్బంది అయింది. అన్నీ వదిలేసి స్కూల్లో వచ్చి ఉండాల్సి వచ్చింది. ఓకే, గత పాలకుల నిర్లక్ష్యం ఏ విధంగా కనపడుతుందంటే ఒక వాగు వస్తుంది, వాగు సుదీర్ఘకాలంగా పొంగి పొర్లుతూ ఉంది. ఈ క్రమంలో అక్కడ నిర్మాణాలు చేపట్టడమే తప్పు. ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలంటే యాక్చువల్గా దానికి పర్మిషన్ ఉండాలి. మరి ఆ పర్మిషన్ ఎలా వచ్చిందో తెలియదు. ఆల్రెడీ పేరేపల్లికి ఎక్కువ వరద వస్తుంది బుగ్గవాగు వల్ల. అంటే ఈ బుగ్గవాగు పక్కనే నిర్మించిన ఈ డబుల్ బెడ్రూమ్ల వల్ల ఇంకొంత వరద వచ్చి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామని చెప్పేసి అంటున్నారు. వాటిని వెంటనే రీప్లేస్ చేయాలి, లేదా అక్కడ ఒక కాంక్రీట్ వాల్ లాంటిది కట్టాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది మొత్తంగా పేరేపల్లిలో వద్ద ఉన్న పరిస్థితి.